వెల్కమ్ టు త్రిపుర యూట్యూబ్ ఛానల్. మసాలా ఎగ్ కర్రీ అందరికీ ఎంతో ఇష్టమైన కర్రీ. దీన్ని మనం బగారా రైస్లోకైనా, పలావ్లోకైనా, పరోటాలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. నేను చూపించిన విధంగా ఇలానే చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మటన్కి సరితూగే విధంగా ఉంటుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, ఒక పెద్ద సైజు ఆనియన్, 2 టొమాటోస్, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా కట్ చేసుకోవాలి చూపించిన విధంగా. దగ్గరగా స్లిట్స్ ఇచ్చుకుంటూ రావాలి, బోత్ సైడ్స్, ముందు వైపు వెనకాల వైపు. అంతే, ఇలానే అన్ని ఎగ్స్కి. ఇక్కడ మనం చూపించిన ప్రాసెస్లో 6 ఎగ్స్కి సరిపడా కర్రీ అండ్ దానికి సరిపడా కొలతలు చూపిస్తున్నాము. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా వేయించుకోండి. ఆనియన్స్ కొంచెం మెత్తపడాలి. ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించి ఇందాక స్లిట్ చేసి పెట్టుకున్నటువంటి చిల్లీస్ ఇంకా టొమాటో కూడా వేసుకొని వేయించండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి, మీకు టేస్ట్కి సరిపోయే విధంగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎండిన కస్తూరి మేతిని వేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుంది కర్రీకి. పక్కన ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇందాక స్లిట్స్ పెట్టుకున్న గుడ్లన్నిటిని వీటిలోకి వేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకోండి, పైన సర్ఫేస్ కొంచెం క్రిస్పీ వచ్చేంత వరకు. ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోండి. ఇలా ఈ ఎగ్స్ని పక్కన పెట్టండి. ఇప్పుడు కర్రీలో మనకు 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వేయించుకోండి. మన కర్రీకి సరిపోయే విధంగా వాటర్ వేసుకోవాలి. కొంచెం దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు అలా మూత పెట్టేసి ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని కొంచెం బాగా కలుపుకొని అందులోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకోండి. అంతే, ఇది ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటే మన ఎగ్ మసాలా కర్రీ రెడీ. కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోండి. మంచి ఫ్లేవర్ అండ్ అరోమాతో మన ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చింది. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. Like, share and subscribe to Tripura YouTube channel. Thank you.